నమస్తే, నేను మీ రచిత. ఈరోజు పంచాంగం వివరాలకు వస్తే ఆగస్టు 29వ తేదీ 2024 గురువారము. తిథి కృష్ణపక్ష ఏకాదశి. ఆగస్టు 29వ తేదీ గురువారము రాత్రి 1:20 నుండి ఆగస్టు 30 తేదీ శుక్రవారము రాత్రి 1:38 వరకు. చంద్రమాసంలో ఇది 26వ కృష్ణపక్ష ఏకాదశి. ఈ తిథి రోజున ఈ రోజుకు అధిపతి శివుడు. ఉపవాసము, భక్తి కార్యకలాపాలు మరియు భగవంతుని స్మరించుకునుట చాలా అనుకూలమైనది. ఈ రోజు ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సాధారణంగా ఉపవాసం నియమాలను పాటించాలి. ఆగస్టు 29వ తేదీ గురువారము. నక్షత్రము అర్ధ. ఆగస్టు 28వ తేదీ బుధవారము సాయంత్రము 3:52 నుండి ఆగస్టు 29వ తేదీ గురువారము సాయంత్రము 4:39 వరకు. ఆరుద్ర శత్రువులతో పోరాటానికి మంచిది. ఆగస్టు 29వ తేదీ గురువారము యోగము సిద్ధి. ఆగస్టు 28వ తేదీ బుధవారము రాత్రి 7:10 నుండి ఆగస్టు 29వ తేదీ గురువారము సాయంత్రము 6:16 వరకు. శుభకార్యములకు మంచిది. కరణము ఆగస్టు 29వ తేదీ గురువారము పవ. ఆగస్టు 29వ తేదీ గురువారము రాత్రి 1:19 నుండి ఆగస్టు 29వ తేదీ గురువారము మధ్యాహ్నము 1:24 వరకు. భవ శుభకార్యములకు మంచిది కాదు. అమృత కాలము ఆగస్టు 29వ తేదీ గురువారము అమృత కాలము శుభ సమయముగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయము కాలము. ఆగస్టు 29వ తేదీ గురువారం ఉదయం 11:50 నుండి 29వ తేదీ గురువారము మధ్యాహ్నము 1:29 వరకు. రాహుకాలము ఆగస్టు 29వ తేదీ గురువారము రాహుకాలము ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయము ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులు ఆటంకం కలుగుతాయని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. మధ్యాహ్నం 1:53 నుండి సాయంత్రము 3:26 వరకు. దుర్ముహూర్తము ఆగస్టు 29వ తేదీ గురువారము దుర్ముహూర్తము అశుభ సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడము, ప్రయాణాలు ప్రారంభించడము చేయకూడదని అంటారు. ఉదయం 10:15 నుండి ఉదయం 11:05 వరకు. తిరిగి దుర్ముహూర్తము సాయంత్రము 3:14 నుండి సాయంత్రము 4:03 వరకు. గులక కాలము ఆగస్టు 29వ తేదీ గురువారము గులక కాలంలో చేసే పనులు సఫలం కావని నమ్ముతారు. గులక కాలంలో ప్రారంభించిన ప్రతి పని ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయవలసి వస్తుందని నమ్ముతారు. ఉదయం 9:13 నుండి ఉదయం 10:46 వరకు. ఆగస్టు 29వ తేదీ గురువారము యమగండ కాలము. యమగండ కాలము శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణాలు ప్రారంభించడము చేయకూడదని, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదని అంటారు. ఉదయం 6:06 నుండి ఉదయం 7:40 వరకు. ఆగస్టు 29వ తేదీ గురువారము వర్జము. వర్జము అంటే విడవదగినది. అశుభ సమయంగా శుభకార్యములు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఆగస్టు 29వ తేదీ గురువారము ఉదయము 6:03 నుండి ఆగస్టు 29వ తేదీ గురువారము ఉదయము 7:42 వరకు. ఇవండి ఈరోజు పంచాంగం. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.